హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చక్కటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదివింది. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అబ్బాయి పేరు మూర్తి. పెళ్ళయ్యాక మూర్తి తన భార్యను తన ఊరి నుంచి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ఇల్లు అంతా చూపించి, ఇక నుంచి ఈ ఇల్లు నీది, ఇక నుంచి ఇంటి బాధ్యత అంతా నీదే అని తన డ్యూటీకి వెళ్ళిపోతాడు. దానితో ఆ అమ్మాయి ఇది నా ఇల్లు అని ఎంతో ఆనందపడిపోయి ఇల్లంతా శుభ్రం చేసి పెరటి అంతా కడిగి ముగ్గులు పెడుతుంది. సాయంత్రం మూర్తి డ్యూటీ నుంచి వచ్చి ఏం చేస్తున్నావు అంటాడు. ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది, చూసావా ఎంత బాగా ఇల్లంతా సదిరావో అని ఇంటి ముందర పెరటి వైపు ఉన్న ముగ్గులన్నీ చూసి, నీ అంత బాగా ఎవరూ ముగ్గులు పెట్టలేరు, ఇంత బాగా ఇల్లంతా నీట్గా ఎవరూ సర్దలేరు, కీప్ ఇట్ అప్ అని భార్య భుజం తడతాడు. దానితో ఎంతో ఆనందం పడి పొంగిపోతుంది మూర్తి భార్య. ఆ అమ్మాయి వంట చేసినా, ముగ్గు పెట్టినా, బట్టలు ఉతికినా, పిండి వంటలు చేసినా, ఏది చేసినా ఎంతో మెచ్చుకొని కీప్ ఇట్ అప్ అని అనేవాడు. దానితో ఏమి చేస్తే భర్త మెచ్చుకుంటాడో అవే చేస్తూ ఉండేది. మూర్తి భార్యను చూసి మురిసిపోతూ ఉండేవాడు. అలా పెళ్ళై 20 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మూర్తికి నచ్చినవి చేయడంతో పాటు పిల్లలకు కూడా నచ్చినవి చేస్తూ, పిల్లలు కూడా అమ్మ సూపర్గా చేసావు అంటూ ఉంటే మురిసిపోతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా పిల్లలు కాలేజీకి, మూర్తి డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి పని చేసుకుంటూ ముగ్గురాయి ఎక్కడ పెట్టానో అనుకుని వెతుకుతుంది. ముగ్గురాయి కనిపిస్తుంది. అది చేతిలోకి తీసుకుంటుంది. సడన్గా ఆ అమ్మాయి చుట్టూ చూస్తుంది. తన చుట్టూ చీపిరి, బకెట్, చేతిలో ముగ్గురాయి ఉంటాయి. వీటి అన్నిటికీ పేర్లు ఉన్నాయి. మరి నా పేరు ఏమిటి అని ఆలోచనలో పడుతుంది. ఎంత ఆలోచించినా పేరు గుర్తుకురాదు. ఏమిటి, నా పేరు నేనే మర్చిపోయానా అని ఆశ్చర్యపోతుంది. రకరకాల పిండి వంటల పేర్లు గుర్తుకు వస్తున్నాయి కానీ తన పేరు గుర్తుకు రావడం లేదు. ఎవరు నన్ను పేరుతో పిలుస్తారు అని గుర్తుకు తెచ్చుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ గుర్తుకు రాదు. పని చేయబుద్ధి అవడం లేదు. ఏదో తప్పక పెట్టాలని ముగ్గుతో కడిగిన చోట 2 గీతలు గీస్తుంది. తలుపు చప్పుడు అయింది. నేను అమ్మ గీతని అంటూ వినపడింది. వెళ్ళి తలుపు తీశాను. అంట్లు కడగడానికి గీత వచ్చింది. పనమ్మాయిని చూసి తన పేరు గీత, మరి నా పేరు ఏమిటి అనుకుంది. గీత, నా పేరు ఏమిటి అని అడుగుతుంది. దానికి పనమ్మాయి నవ్వి, అమ్మ అదేంటమ్మా, మీ పేరు నాకెలా తెలుస్తుంది? అమ్మగారు అనేగా పిలుస్తాను. ఎవరైనా అడిగినా తెల్ల డాబాలో ఇంటిలో ఉన్న ఆవిడ దగ్గరికి పని చేయడానికి వెళ్తున్నాను అని చెప్తాను అని చెప్పి అంట్లు కడగడానికి లోపలికి వెళ్ళిపోతుంది. సాయంత్రం అయిపోతుంది. పిల్లలిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. పిల్లలని అడిగాను నా పేరు ఏమిటి అని. దానికి పిల్లలు, మాకు ఎలా తెలుస్తుందమ్మా, మేము ఎప్పుడూ నిన్ను అమ్మా అనే కదా పిలుస్తాము. అయినా ఇప్పుడు నీవు స్కూల్లో చదువుకోవడానికి జాయిన్ అవ్వాలా, పేరు ఇప్పుడు అవసరమా ఏమిటి అంటారు పిల్లలు. మూర్తి డ్యూటీ నుంచి వస్తాడు. ఏమిటి డల్గా ఉన్నావు అంటాడు. పిల్లలు, మమ్మీ ఈరోజు కాలేజీ నుంచి వచ్చేసరికి టిఫిన్ చేయలేదు అంటారు. ఏమిటో ఈ పిల్లలు అలసిపోయి వచ్చారు కదా, ఏమైనా చేయలేకపోయావా అంటారు. సరే దోశలు వేస్తాను అని నీరసంగా అంటుంది. భోజనాలు అయిన తర్వాత మూర్తితో భార్య, ఏమండి నా పేరు ఏమిటి అని అడుగుతుంది. దానికి మూర్తి నవ్వి, నాకేమి తెలుస్తుంది నీ పేరు, నేను ఎప్పుడు ఏమోయ్ అనే కదా పిలుస్తాను. నీ పిల్లలు అమ్మ అని, మా అమ్మ కోడలా అని పిలుస్తారు. ఎప్పుడో శుభలేఖలో చూడటమే, నాకు ఎలా గుర్తుంటుంది అంటాడు. దానికి గుర్తు చేసుకోండి ప్లీజ్, నా పేరు ఏమిటి అంటుంది. ఇప్పుడు నీకు పేరు ఎందుకు, నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు నిన్ను మిస్సెస్ మూర్తి అని పిలుస్తారు కదా, నాకు పేరు ఉంటే నీకు ఉన్నట్టే. ఇక నుంచి ఈ విషయం గురించి ఆలోచించకుండా పడుకో, రేపు నీకు చాలా పనులుంటాయి కదా అంటాడు. కానీ నిద్ర పట్టదు మిస్సెస్ మూర్తికి. ఉదయం లేచి ముగ్గు పెట్టడానికి వీధిలోనికి వెళ్తుంది. ఎదురుగా ఇంటి బయట బోర్డు మీద గోపాలకృష్ణ, శారద అని పేర్లు ఉంటాయి. తన ఇంటి బయట బోర్డు మీద మూర్తి అని ఒక్క పేరే ఉంటుంది. ముగ్గు పెట్టి లోపలికి వచ్చి మూర్తితో, నేను మా ఇంటికి వెళతాను, నా పేరు తెలియకపోతే నాకు మనశ్శాంతి లేదు అంది. నీ ఇంటికి నువ్వు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది ఇల్లు అంటాడు. దానికి ప్లీజ్ రేపు వెళ్ళి మర్నాడు వచ్చేస్తాను అంటుంది. సరే అంటాడు మూర్తి. మూర్తి భార్య పుట్టింటికి వెళుతుంది. ఎప్పుడో కానీ రాని కూతురు సడన్గా అల్లుడు లేకుండా వచ్చేసరికి
కంగారు పడతారు. ఏమ్మా అంతా బానే ఉంది కదా అంటారు. దానికి కూతురు, లేదమ్మా, నా పేరు తెలుసుకుందామని వచ్చాను. నేను లెటర్ రాసి మీరు చదివి నాకు రిప్లై ఇచ్చేటప్పటికి లేట్ అవుతుందని నేనే బయలుదేరి వచ్చాను అంటుంది. దానికి అమ్మా నాన్న ఆశ్చర్యపోయి, మాకు నీ పేరు గుర్తులేదు, నిన్ను మీ నాన్న నేను అమ్మడు అనేగా పిలుస్తాము, మీ చెల్లెలు అక్క అని పిలుస్తుంది, మాకు ఎలా గుర్తు ఉంటుంది అంటారు. మరి నా సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి అంటుంది కూతురు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, పైన ఎక్కడో ఉంటాయి అంటుంది. నీరసం వచ్చేసింది. గబగబా అమ్మ తనకు నచ్చిన కూర చేస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ అన్నం తిని, అమ్మా నేను గుడికి వెళ్ళి వస్తాను అని సాయంత్రం బయలుదేరుతుంది. గుడికి వెళుతూ ఉండగా ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆవిడ శారదా శారదా అని పిలుస్తూ దగ్గరికి వచ్చి నవ్వుతూ అడిగింది, బాగున్నావా శారదా, నేను లక్ష్మిని అంటుంది. దానితో ఒక్కసారిగా లక్ష్మిని పట్టుకుని ఏడుస్తూ, ఎలా ఉన్నావు లక్ష్మి అంటూ, నా పేరు శారదానా అని మనసులో అనుకుంటుంది. ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు అని లక్ష్మి అంటుంది. నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయింది, అందుకే అంత బాధ వచ్చింది అంటుంది శారద. దానికి లక్ష్మి, నువ్వే కదా కాలేజీలో ఫస్ట్ వచ్చేదానివి, మన గ్రూప్ అందరిలో అన్ని విషయాల్లోనూ ముందు ఉండేదానివి, 2-3 లెటర్స్ రాసాం నేను ఫ్రెండ్స్ అందరూ, కానీ నువ్వు రిప్లై కూడా ఇవ్వలేదు, బిజీ అయిపోయి ఉంటావు అనుకున్నాము, ఏమి జాబ్ చేస్తున్నావు అంటుంది లక్ష్మి. దానికి శారద నవ్వి, ఇక నుంచి తప్పకుండా లెటర్స్ రాస్తాను, మన ఫ్రెండ్స్వి అడ్రస్లు కూడా పంపు అని లక్ష్మి ఇంటి అడ్రస్ తీసుకుని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళి తన సర్టిఫికెట్లు, తనకు వచ్చిన స్కూల్ కాలేజీలలో వచ్చిన అవార్డులు ప్రైజులు తీసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి రాగానే మూర్తి, ఏమో వచ్చావా, నీ ఇల్లు చూసావా ఎలా తయారు అయిందో, నా ఇల్లు అని పిల్లలకు ఎప్పుడూ కూడా ఒక పని కూడా నేర్పలేదు, ఇప్పుడు చూడు ఎలా తయారు అయిందో, సోఫా అంతా కూడా పుస్తకాలు గ్లాసులు ప్లేటులతో నింపేశారు, ముందు నాకు టీ ఇచ్చి ఇల్లు సంగతి చూడు అంటాడు మూర్తి. అవన్నీ పట్టించుకోకుండా, శారద నా పేరు శారద, ఏమోయ్ కాదు, ఇక నుంచి శారద అని పిలిస్తేనే పలుకుతాను అంటూ సోఫాలో ఉన్న సామానులు అటు ఇటు జరిపి పిల్లలకు తన సర్టిఫికెట్లు ప్రైజులు అవార్డ్సు అన్నీ నవ్వుతూ చూపిస్తూ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లోని మార్కులు చూసి ప్రైజులు చూసి పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మూర్తి శారద వంక ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. పిల్లలు, నీ అంత బాగా మేము చదవలేమేమో అమ్మా అని సిగ్గుతో తల వంచుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.